దోసలు బియ్యం పిండి మినుముల పిండితో కలిపి తయారు చేస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. అయితే బియ్యం పిండి స్థానంలో ఇతర బలవర్ధకమైన పోషకాలను కలిగి తీసుకుంటే దోసలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చిన వారమవుతాం. అవేంటో తెలుసుకుందాం. ఇందులో ఓట్స్ దోసను గురించి తెలుసుకుందాం. బియ్యం పిండిని ఓట్స్తో భర్తీ చేయడం వల్ల దోసలో ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది, పోషక విలువలు కూడా పెరుగుతాయి. అలాగే క్వినావో దోస పిండిలో కినావో వాడడం వల్ల దోసలో ప్రోటీన్ కంటెంట్ పెరుగుతుంది. ఇదే రకంగా చిరుధాన్యాలతో దోస బియ్యం స్థానంలో మిల్లెట్లు వాడటం వల్ల ఫైబర్ ఖనిజ కంటెంట్ పెంచుతుంది. అలాగే మసాలా దోస బంగాళదుంపలు, ఉల్లిపాయలు, ఇతర పోషకాలు అధికంగా ఉండే కూరగాయలను జోడించడం వల్ల మసాలా దోస పోషకాల విలువలను మరింత పెంచుతాయి. రాగి దోస తీసుకోవడం వల్ల కాల్షియం, ఇనుము, ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. పెసరపప్పుతో దోస తీసుకోవడం వల్ల కండరాల నిర్మాణం, సంతృప్తికి దోహదపడే ప్రోటీన్లు అధికంగా ఉండే పెసర దోస ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బియ్యం దోసకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం గోధుమ దోస. ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. చివరిగా ఎగ్ దోసను తీసుకోవడం వల్ల ప్రోటీన్ కంటెంట్ పెంచుకోవడంతో పాటు రుచికరంగా ఉంటుంది. ఇంకా చీజ్ దోసను తీసుకుంటే శరీరానికి అదనపు ప్రోటీన్ను అందించినట్లు అవుతుంది.